విజయవాడలో ఆలయాల కూల్చివేత వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం కూల్చేసిన ఆలయాలను పరిశీలించింది. ఇకపై ఎలాంటి ఆలయాల కూల్చివేతలు ఉండబోవని మంత్రులు తెలిపారు. కూల్చేసిన ఆలయాలను అదే స్థానంలో నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణ కోసం ఆలయాలు తొలగించాల్సి వస్తే ముందస్తుగానే అనుమతి తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారు. కెనాల్ రోడ్లో వినాయకుడి ఆలయాన్ని తొలగించేది లేదంటున్నారు మంత్రులు. కూల్చేసిన శనీశ్వర ఆలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని అదే స్థానంలో నిర్మిస్తామంటున్నారు మంత్రి మాణిక్యాలరావు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు మంత్రి దేవినేని. ఆలయాలను తొలగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. విజయవాడ పేరు రావడానికి ప్రధాన కారణమైన విజయుడిచే ప్రతిష్ఠించబడిన ఈశ్వర దేవాలయంగా, విజయేశ్వర దేవాలయంగా ఉన్న ఆ దేవాలయాన్ని కూడా డిమాలిష్ తీస్తారనే ఒక అపోహలు ప్రజల్లో ఉన్న పరిస్థితుల్లో క్లియర్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇదే ప్రాంతంలో వినాయకుని సన్నిధిలో ఆయనకి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈ దేవాలయాల్ని ఒక్క అంగుళం కూడా కదిపే ఉద్దేశం ప్రభుత్వానికి గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. దీన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మేము చెప్తున్నాం. అలా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. దీన్ని ప్రభుత్వం కూడా గమనించింది. దీన్ని సరి చేసుకుంటూ ఏదైతే సీతమ్మ పాదాలు ఉన్నాయో అక్కడ ఓ భవ్యమైన మందిరంతో దాన్ని అక్కడే అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని, ఇప్పుడున్న ఈశ్వర దేవాలయం శనీశ్వర దేవాలయానికి ఇప్పుడున్న స్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా దాన్ని అన్ని రకాలుగాను కూడా దాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ దాన్ని టేకప్ చేసి ఓ భవ్యమైన మందిరంగా నిర్మాణం చేస్తాం. ఇవాళ జరిగిన విషయాల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్న శనీశ్వర ఆలయం కూడా అక్కడ ఘాట్ల నిర్మాణంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి కానివ్వండి, సీతమ్మ పాదాలు కానివ్వండి, విజయేశ్వర దేవాలయం కానివ్వండి, మనందరం కూడా మరి భక్తిభావంతో మనం ఇటువంటి కావాలని కొంతమంది అపోహలు క్రియేట్ చేయటం, వినాయక దేవాలయ విషయంలో కానీ విజయేశ్వర దేవాలయ విషయంలో కానీ ఎటువంటి అపోహలు కూడా భక్తులు కానీ ప్రజలు కానీ చెందొద్దు తెలియజేస్తున్నాం. ఇవాళ విజయవాడలో నిర్మాణం జరిగే పుష్కర ఘాట్లు కాదు, కృష్ణా రివర్ వాటర్ ఫ్రంట్ మేనేజ్మెంట్ కింద, ఫ్రంట్ డెవలప్మెంట్ కింద, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద ఇవాళ చాలా పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు విజయవాడ నగరానికి వస్తున్నారు. విజయవాడ మొత్తం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోశాల కమిటీ కానివ్వండి, గోశాల కమిటీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. డెఫినెట్గా గోశాల అభివృద్ధి కానీ చక్కగా అక్కడ ఉన్న దేవాలయాల అభివృద్ధి చేయడంలో కానీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అందరి మనోభావాలను గౌరవిస్తాం. విజయవాడలో స్థానిక బీజేపీ నేతల ఆందోళనపై జాతీయ నేతలకు సమాచారం లేదన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. కూల్చేసిన ఆలయాలను పరిశీలించిన తర్వాత కామినేని ఎన్టీవీతో మాట్లాడారు. అన్ని అంశాలపై చంద్రబాబు బీజేపీ జాతీయ నేతలు మాట్లాడుకుంటున్నారంటున్న కామినేనితో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. కామినేని ఉన్నారు. గుళ్ళ వివాదంపై మినిస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈరోజు కొంత వాతావరణం గరంగా తయారైంది. బీజేపీ టీడీపీ ఏంటి దీనికి సొల్యూషన్? అందరూ సంయమనం పాటించాలి. ఒక్క విషయంలో మనం దూరం వెళ్ళిపోతే తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అందుకని అందరూ సంయమనం, అది బీజేపీ అయినా తెలుగుదేశం అయినా సంయమనంతో ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏం చేయాలనేది మా చేతుల్లో కాదు, కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని వారు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని నేను అందరినీ కోరేది ఈ విషయంలో అందరూ సంయమనంగా ఉండాలి. తప్పకుండా ప్రజల మనోభావాలను గౌరవించాలి. ప్రభుత్వం ఏమన్నా అధికారులు ఏమన్నా కొంచెం తొందరపడ్డారని అనుకుంటున్నారా? కాదు,
తొందరపడ్డారు కాదు, కొన్ని జరగకుండా ఉంటే బాగుండదు కానీ బట్ వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, పగలు రాత్రి కష్టపడతారు. అందుకని వాళ్ళని మనం డిస్కరేజ్ చేస్తాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తాను చాలా మంచి కార్యక్రమం, దాంట్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మనం ఏ కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయాలి, చిన్న చిన్న తేడాలు ఉంటాయి, అది సరి చేసుకుని వెళ్ళిపోతాం. అంటే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అంటే మీ అభిప్రాయం ఏంటి? ఒక మంత్రిగా లేకపోతే ఆ పార్టీ నేతగా మీ స్పందన ఎలా చెప్తారు? అంటే ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది, దాన్ని పోగొడటానికి ముఖ్యమంత్రి గారు చాలా సత్వరంగా చర్య తీసుకున్నారు, చాలా సత్వరంగా. ఆయన లేరు, రాగానే తెలిసింది. నిన్న పుష్కరాల మీటింగ్లో చెప్పారు, ఇవాళ పొద్దున్న మమ్మల్ని వెళ్ళి చేయమన్నారు. అందరం కలిసి కూర్చుని ఎక్కడెక్కడి నుంచి వచ్చాం. ఉమా గారు ఎక్కడో పోలవరంలో ఉన్నారు, రవీంద్ర ఎక్కడో విజయ్ అక్కడున్నాడు, అలాగే మాణిక్యాలరావు తాడేపల్లిగూడెంలో ఉన్నారు. అందరూ వచ్చి కూర్చుని ఒక సమస్య. చివరిగా ఒక్క మాట చెప్పండి, ఇప్పటివరకు జరిగిన వ్యవహారం బీజేపీకి టీడీపీకి కొంత దూరం పెంచేదిగా ఉంది. కొంతమంది నేతలపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అనే కామెంట్ చేశారు, దీనిపై ఉంటారు. వాళ్ళు మాట్లాడేదానికి ఎక్కడో చిన్న చిన్న ఇంత పెద్ద ఒక కుటుంబంలోనే ఏయో ఉంటాయి, ఇంత పెద్ద కుటుంబంలో ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు, దాని అన్నిటి తీసుకుని మనం సీరియస్గా తీసుకోకలేదు. అది మనం కేంద్ర పార్టీ అలాగే నేషనల్ పార్టీ బీజేపీ అమిత్ షా గారు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక అవగాహనతో వెళ్తున్నారు. దానికి మనం ఏం మాట్లాడినా దానికి భంగం కలిగేది ఎవరు ఇచ్చేది. కేంద్ర పార్టీ అనుమతితో జరిగిందా, లోకల్ గా ఉన్న లీడర్లు కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారా? అసలు ఇక్కడ లోకల్గా ఈ ఇష్యూ కేంద్ర పార్టీకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ లోకల్గా జరిగింది, తప్పకుండా దాన్ని ఒక చమరగీతం పాడేస్తున్నాం, ఇంకా అట్లాంటిది ఏమి ఉండదు. రైట్, ఇది మంత్రి కామినేని అభిప్రాయం. ఏదైతే ఉందో ఇది నేషనల్ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళకి ఈ ఇష్యూ వాళ్ళ నోటీసులో లేదని కామినేని చెప్తా ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి లీడర్లు ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందించారని, అందుకే ఈ సమస్య తలెత్తుందని కామినేని చెప్తున్నారు. మరోవైపు సీఎం కూడా వెంటనే రియాక్ట్ అయ్యారని, ఈ ఇష్యూ ఇంతటితో సాల్వ్ అవుతుందని కామినేని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీవీ విజయవాడ.